సాంప్రదాయ పంటలకు బదులుగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలానికి చెందినటువంటి ఓ వెంకటేష్ అనే రైతు. అసలు ఈ డ్రాగన్ మొక్కలు వేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఈ మొక్కలు ఏ విధంగా పెంచుతారు, ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఈ పండ్లు ఎప్పుడు చేతికి వస్తే కనుక ఎక్కడికి ఎగుమతి చేస్తారనే విషయాలు ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయంలో కొత్త పందాను ఆవిష్కరించాడు ఈ యువ రైతు. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకున్నాడు. సాంప్రదాయ పంటలకు బదులు ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేశాడు. మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ కు సాగు ప్రారంభించాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాడు. మార్కెట్ పల్స్ తెలుసుకుంటేనే రైతుకు సేద్యంలో ప్లస్ అవుతుందనుకున్నాడు ఈ యువ రైతు. కర్నూలు జిల్లా నందవరం మండలానికి చెందిన ఒంటెత్తి శ్రీనివాసులకు 3 ఎకరాల పొలం ఉంది. అందులో సాంప్రదాయ పంటలకు బదులు డ్రాగన్ ఫ్రూట్లు, ఆవకాడో సాగు చేస్తున్నాడు. పల్నాడు జిల్లా నుంచి తెచ్చిన డ్రాగన్ నారు మొక్కలను ఎకరంన్నర విస్తీర్ణంలో నాటుకున్నాడు. మరో ఎకరంన్నరలో ఆవకాడో వేశాడు. పంటకు కావలసిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. సేంద్రియ ఎరువులనే పంటలకు అందిస్తున్నాడు. దీంతో 2 ఏళ్లలోనే ఆశించిన దానికంటే అధికంగానే దిగుబడి వచ్చింది. పెట్టిన పెట్టుబడిని సొంతం చేసుకున్నాడు. ఎకరానికి సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపాడు. పంట చేతికి వచ్చిన తర్వాత ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చాయని రైతు చెబుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ను శ్రీనివాసులు ఆదోని మార్కెట్లో విక్రయించాడు. అక్కడ ఈ మార్కెట్కు డిమాండ్ ఉండడంతో కిలోకు 40 రూపాయల వరకు పొందుతున్నాడు. అక్కడి నుంచి కమిషన్ ఏజెంట్లు బెంగళూరు, అనంతపురం మార్కెట్లకు పండ్లను తరలిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి విదేశీ పంటలు కూడా మన ప్రాంతంలో వాతావరణానికి సరిపోతాయని, సరైన ప్రణాళికతో సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని రైతు చెబుతున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం. మా నాన్న పేరు వచ్చేసి ఒంటెద్దు వెంకటేష్, నా పేరు ఒంటెద్దు శ్రీనివాసులు. మాకు 3 ఎకరాల పొలం ఉందన్న. పొలంలో వచ్చేసి మేము బోర్ వేసుకున్నాము. బోరు 1.5 ఇంచు పడింది. ఆ బోర్ సాయంతో మేము డ్రాగన్ ఫ్రూట్స్ తోట వేసినాము. ఇది వచ్చేసి మొక్కలు మేము గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ గ్రామం నుంచి తెప్పించుకున్నాము. మేము వచ్చేసి సంవత్సరం అయిందన వేసి, చేతికి సంవత్సరం అయింది పంట వేసి, చేతికి వచ్చేసి 1 సంవత్సరంకే వచ్చింది పంట. వేసినాక మాత్రం ఫస్ట్ సంవత్సరం బాగానే వచ్చిందన్న. పెట్టుబడి 2వ సంవత్సరంకి వచ్చేసి పెట్టుబడి వెళ్ళేసింది. ఎకరాకి 5 లక్షల పెట్టుబడి. ఇది 2 సంవత్సరాల కల్లా మాకు పెట్టుబడి తీర్చేసింది. 3వ సంవత్సరంకి వచ్చేసరికి మాకు ఈ వాతావరణం, దీని వర్షాల వల్ల, ఎండల కారణం వల్ల పండు వచ్చేసి ఇలా కుళ్ళిపోవడం జరుగుతుందన్న. అదంతకదే చెట్టు మీద ఇలా పగిలిపోతున్నాయి. 2 సంవత్సరాలు మాకు బాగా వచ్చింది. 3వ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ ఇంతకుముందు పప్పాయి తోట కూడా వేసింటిమి. ఆ పప్పాయి తోట అది కూడా చాలా నష్టం వచ్చిందన్న. ఏదో ఇదైనా ఉంటుందిలే అని దీన్ని చూసుకుంటే ఇది కూడా వాతావరణం గురించి చాలా నష్టమే కలిగించింది. మేము వచ్చేసి దీన్ని ఆదోనికి ఎక్స్పోర్ట్ చేస్తామన్న వేలంకి. అక్కడ మాకు కేజీ 40 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు వచ్చేసి బెంగళూరు, అనంతపురం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చేసి 100, 120 అమ్ముకుంటారు కేజీ. ఎక్కడ తిరిగి మాకు రైతుకే నష్టము. మేము వచ్చేసి గొర్రెల ఎరువు, సేంద్రియ ఎరువులే వాడతాం. దీనికి వచ్చేసి చెట్టు కూడా మాకు ఎండాకాలం వచ్చేసరికి చెట్టు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తం ఎండిపోతుందనే వెళ్ళదు. ఇంకా చిన్న పిల్లని కదా కాపాడుకున్నట్టు కాపాడుకుంటాము. అయినా కూడా మాకు ఇది చాలా ఇదే అవుతుందన్న. ఇది వచ్చేసి పంట ఈసారి చాలా నష్టం. పురుగులు పడేది కానీ, వాతావరణం వానకు కానీ పురుగులు పడేది ఇటుగా చెట్టు మీదనే ఇలా పగిలిపోతున్నాయన్న. ఇట్లా పురుగులు పడతాయి. మాకు అసలు వ్యాపారం ఏం గిట్టడం లేదు. మేము వచ్చేసి మళ్ళీ ఇది 3 ఎకరాల పొలంలోనే ఎకరన్నర డ్రాగన్, ఇంకో ఎకరన్నర ఆవకాడో వేసినామన్నా. అది వచ్చేసి 3 సంవత్సరాల పంట. అది చాలా లాభం అని విన్నాము, అందుకనే వేసినాము. ఇంకా అది 3 సంవత్సరాలకి అన్నారు కాబట్టి ఎలా వస్తుందో చూడాలి. మళ్ళా అందరూ పండించేటువంటి పంటలు పండించడం వల్ల ఇదివరకు మేము మోసపోయామని, గిట్టుబాటు ధర లేక నష్టపోయామని, అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం వల్ల కూడా మంచి లాభాలు మాకు వస్తున్నాయని చెప్పేసి కూడా రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పంటనైతే సాగు చేస్తానని చెప్పొచ్చు. సంవత్సరం కాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతుందో ఇవి చేతికి అందుతాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో వచ్చిన పంటను ఆదోని నియోజకవర్గానికి తీసుకుపోతారు. అక్కడ మార్కెట్‌లో వీటిని సేల్ చేసుకుంటారని చెప్పొచ్చు. సేల్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ఆదోని మార్కెట్ నుంచి బెంగుళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర నగరాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పేసని కూడా రైతు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం కొంచెము ఈ పండ్లు కాస్త దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అగ్రికల్చర్ అధికారులు తమను ఆదుకోవాలని చెప్పేసని కూడా రైతు కోరుతున్నాడు. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.